బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా తిరుగులేని ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్. సాహో మూవీ కేవలం ప్రభాస్ ఇమేజ్ కారణంగానే పాన్ ఇండియా మూవీగా కలెక్షన్లు కొల్లగొట్టిందని ట్రేడ్ పండితుల అంచనా. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డేతో జతకట్టి రాధేశ్యామ్గా జనవరి 14న వరల్డ్ వైడ్గా సందడి చేయనున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇక నుంచి రాబోయే ప్రభాస్ చిత్రాలన్నీ పాన్ ఇండియా రేంజ్ని దాటి వరల్డ్ వైడ్ మూవీలుగా భారీ స్థాయిలో నిర్మాణం కానున్నాయి. వాటిలో ప్రథమంగా చెప్పుకోగలిగినది ఆదిపురుష్ చిత్రం. ఈ చిత్రం 3Dలో హై-ఎండ్ టెక్నాలజీతో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ని పూర్తి చేసుకుంది. సాంకేతిక అంశాలతో తుది మెరుగులు దిద్దుకుంటోంది ఈ చిత్రం. శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రకథని రూపొందించారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. సీతా మహాసాధ్విగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ప్రతినాయక పాత్ర అయిన రావణునిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. ఆధ్యాత్మిక సౌరభాలను పంచే నేపథ్య సంగీతాన్ని పరంపర ఠాకూర్తో కలిసి కీరవాణి అందిస్తున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మాణమవుతున్న ఆదిపురుష్ 2022 ఆగస్టు 11న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. నిర్మాత, దర్శకుడు ఓం రవుత్ ఈ చిత్రంలో ప్రభాస్ నట ప్రావీణ్యం గురించి ఇటీవల మీడియాతో ముచ్చటించారు. ఆదిపురుష్ పాత్రను ప్రభాస్ మాత్రమే నటించగలడని మెచ్చుకున్నారు. ప్రభాస్ తన కళ్లతో అద్భుతమైన భావ ప్రకటన చేశాడని శ్లాఘించారు. ప్రభాస్ ఈ చిత్రంలోని తన నటనతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఆయన అన్నారు. నటుడిగానే కాకుండా ఓ వ్యక్తిగా ప్రభాస్ చాలా గొప్పవాడని, తనకు ఆప్తమిత్రుడిగా మారిపోయాడని ప్రశంసలతో ముంచెత్తారు ఓం రవుత్.